2026 సంవత్సరం మే నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఈ వారం జీవితాన్ని మార్చే వార్త వినబోతున్నారు. ధనలాభం, ఉద్యోగంలో మార్పులు, కుటుంబంలో శుభవార్తలు కనిపిస్తున్నాయి. కానీ ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వృషభ రాశి వారికి వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు నెమ్మదిగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ వారం మీకు బాగా ఉంటుంది. అయితే కోపాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. అనవసర వాదనలు దూరంగా ఉంచితే మంచిది. ఈ వారం డబ్బు విషయాల్లో మంచి అవకాశాలు వస్తాయి. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. కొంతమంది వృషభ రాశి వారు బంగారం లేదా భూమి కొనుగోలు గురించి ఆలోచించే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రత్యేకంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే మంచిది. ఉద్యోగస్తులకు ఈ వారం పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి లాభాలు కనిపిస్తాయి. ఇక కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా సర్దుకుంటాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం మంచి సమయం. పెళ్లి గురించి మాట్లాడుతున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల వలన గర్వపడే పరిస్థితులు వస్తాయి. ఆరోగ్య విషయాల్లో పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట ఎక్కువగా ఉండవచ్చు. నిద్ర సరిపడా తీసుకోవాలి. తలనొప్పి, గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఈ వారం కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయం. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభ సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటంలో ఆలోచించి ఇవ్వటం మంచిది. కోపంలో మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవండి. ఈ వారం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. తెల్లని పువ్వులతో పూజ చేస్తే శుభ ఫలితాలు పెరుగుతాయి. ఆవులకు ఆహారం పెట్టడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది.